పార్టీ శ్రేణులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదుపై నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు సభ్యత్వ నమోదు 50 లక్షల టార్గెట్ ఇచ్చింది జాతీయ నాయకత్వం. అయితే 15 రోజుల్లో నేతలు 9 లక్షల సభ్యత్వాల్ని మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 40 లక్షల టార్గెట్ ని 15 రోజుల్లో పూర్తి చేయాలన్నారు నడ్డా. నేతలంతా రెగ్యులర్ గా ప్రజల మధ్య ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. అధికార పార్టీ హామీలపై పోరాటం చేయాలని నేతలకు సూచించారు నడ్డా. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం కొద్దిసేపటి వరకు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీలో నుండి పోటీ చేసినటువంటి కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎంపీలతోటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఆయన ముఖ్యంగా బీజేపీ సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ పార్టీ నేతల నుండి వివరాలు రాబట్టడం, అదేవిధంగా వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించాలన్న లక్ష్యంతో బీజేపీ వెళ్తున్నటువంటి సందర్భంలో తెలంగాణకు 50 లక్షల సభ్యత్వ నమోదు చేయాలన్న ఒక టార్గెట్ ని ఇచ్చింది. నెల రోజుల్లో ఈ టార్గెట్ ను పూర్తి చేయాలన్న దిశానిర్దేశం కూడా గత టార్గెట్ ఇచ్చిన రోజు చెప్పినటువంటి సందర్భం. ఇప్పటికే 15 రోజులు గడుస్తున్నప్పటికీ కేవలం 9 లక్షల సభ్యత్వాలు మాత్రమే పూర్తయినాయి. మిగిలిన 49 లక్షల చిల్లర పూర్తి కాగా మిగిలిన 40 లక్షలకు సంబంధించినటువంటి చిల్లర సభ్యత్వాలు పూర్తి కాకపోవడం పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే వరుసగా పండుగలు వస్తున్నటువంటి నేపథ్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం స్పీడ్ అందుకోలేదంటూ కూడా పార్టీ శ్రేణులు జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే వచ్చే 15 రోజుల్లో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని, వీలైనంత తొందరగా ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలంటూ కూడా జేపీ నడ్డా చెప్పినటువంటి సందర్భంలో అది 15 రోజులు అంటే గత 15 రోజుల్లో కేవలం 9 లక్షల సభ్యత్వాలు పూర్తి కాగా వచ్చే 15 రోజులలో 40 లక్షల సభ్యత్వాలు నమోదు చేయడం అనేది అసాధ్యం అంటూ కూడా బీజేపీ శ్రేణులు ఆయన దృష్టికి తీసుకెళ్లినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే టైం బార్డ్ ప్రోగ్రాం కాకుండా మాకు కొంత సమయం ఇస్తే మాత్రం ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేస్తాం, కానీ కేవలం 15 రోజులలోనే పూర్తి చేయాలంటే అది సాధ్యం కాదు అని కూడా జేపీ నడ్డాకు తెలిసి చెప్పినట్టుగా కొంత సమాచారం అయితే ఉంది. అయితే దీనిపైన పార్టీ శ్రేణుల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మేము ముందు నుండి కూడా మీకు ఒక టార్గెట్ ఇచ్చాం, దాన్ని పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, పబ్లిక్ లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాడుతూనే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఒక దిశానిర్దేశం అయితే జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలతో పాటు కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పార్టీ పరంగా మాకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమం, మీరు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉంది, పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయడంలో మీరు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఒక దిశానిర్దేశాన్ని వారికి చేసినటువంటి సందర్భం కనబడుతుంది. శక్తి కేంద్రాల వేదికగా సభ్యత్వ నమోదును వేగం పెంచాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బీజేపీ సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణకు ఇచ్చినటువంటి టార్గెట్ లో కేవలం 20% కూడా పూర్తి చేయనటువంటి సందర్భంలో కొంత ఆయన అసంతృప్తి పార్టీ పట్ల, అదేవిధంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో పార్టీ శ్రేణులు వీలైనంత తొందరగా ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కూడా కొంత బయటికి వెళ్లినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే మరి వచ్చే 15 రోజుల్లో బీజేపీ శ్రేణులు పూర్తి స్థాయి సభ్యత్వం నమోదు చేస్తారా, లేదా జేపీ నడ్డాకు తేల్చి చెప్పిన విధంగా ఇది సాధ్యం కాదు, మాకు వీలైనంత ఎక్కువ టైం ఇవ్వండి, మేము సభ్యత్వ నమోదు మీరు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేస్తాం, కానీ 15 రోజులలోనే ఈ టార్గెట్ పూర్తి చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు అనే విధంగానే వివరిస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అజయ్.